హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ శుభోదయం. ఈరోజు మేమైతే కూసుమంచి శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇదొక ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి కాకతీయుల కాలం నాడు కట్టిన టెంపుల్ అట. ఇది చాలా చరిత్ర కలిగిన టెంపుల్, చాలా ఫేమస్ అన్నట్లు. ఇక్కడ శివలింగం కూడా చాలా పెద్ద శివలింగం అండి, గణపేశ్వర ఆలయం అంటారు. ఇక ఈ గుడి అయితే చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది వేప చెట్టు, రావి చెట్టు రెండు కలిసి ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇందాక చూపించిందేమో రావి చెట్టు. ఇక్కడ బాగా దీపాలు అయితే వెలిగించుకుంటారు. సోమవారం వచ్చిందంటే ఈ గుడి మాత్రం అస్సలు ఖాళీ ఉండదండి, బాగా రష్ ఎక్కువగా ఉంటుంది. ఇక మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఈ టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వెళ్ళాల్సిందే అండి, తప్పనిసరిగా వెళ్ళాల్సిందే. ఇది ఒక రూలు నాకు. అయితే ఈసారి కాస్త లేట్ అయిపోయింది. ఎప్పుడు ఇంకా ముందుగానే వెళ్తుంటాం, కానీ ఈసారి లాస్ట్ చివరి వరకు వచ్చేసింది కదా, దగ్గరగా కార్తీక మాసం. ఈరోజు అయితే వెళ్ళాము. ఈరోజు బుధవారము అలాగే అష్టమి రెండు కలిసి వచ్చాయి. ఈరోజు చాలా మంచి రోజు అని అంటున్నారు. మరి మేమైతే ఈరోజు వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే ప్రతిసారి వెళ్ళినప్పుడు ఇలాగ ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించుకోవటం అయితే నాకు బాగా అలవాటండి. ఉసిరి చెట్టు కింద ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర కూడా దీపాలు వెలిగించుకుంటూ ఉంటాను నేను. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారు. శివలింగం బయట కూడా శివలింగం ఉంటుంది ఒకటి. చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడికి అయితే భక్తులు ఎక్కువగా వస్తుంటారు. మా చుట్టుపక్కల ఊర్ల నుంచి అందరూ కూడా బాగా వెళ్తుంటారండి. ఇది చాలా పెద్ద టెంపుల్ కాబట్టి ఇక్కడ అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడే ఉంటారండి. ఎప్పుడు వెళ్ళినా కానీ అయ్యప్ప స్వాములు బాగా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ. వాళ్ళందరూ ఇక్కడే ఉంటుంటారు అనుకుంటాను నాకు తెలిసి. ఈ టెంపుల్ ఊరికి దూరంగా కొంచెం దూరంగా ఉంటుందండి. అడవిలో ఉన్నట్లుగా ఉంటుంది, పొలాల మధ్యలో ఉంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగా కట్టారండి. కాకతీయుల కాలంలో కట్టారట ఈ టెంపుల్. ఇది మొత్తం కూడా రాతి కట్టడము చాలా బాగుంటుంది చూడటానికి కూడా. మన వరంగల్లో టెంపుల్ రామప్ప టెంపుల్ ఉంటుంది చూసారా, అదే మాదిరిగా పోలి ఉంటుంది ఈ టెంపుల్ కూడా.